హాయ్ గైస్, వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. సో నేను ఇవాళ యూట్యూబ్లో దొరికే మంచి యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ గురించి వీడియో చేస్తున్నానండి. చూసేయండి, ఇవి చాలా బాగుంటాయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి సస్పెన్స్ని క్యారీ చేశారు. సో ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ బాగుంటాయండి. అంటే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఉన్నాయండి. సో వీడియో చేస్తున్నాను, చూడండి, మీకు తప్పకుండా వస్తుంది. నౌ లెట్స్ గో టు వీడియో. లిస్టులో నెంబర్ 1 వచ్చేసి ఆది పినిశెట్టి గారు అండ్ తాప్సీ గారు యాక్ట్ చేసిన మూవీ అండి, నీవెవరో. ఇది వచ్చేసి ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అండి. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఇందులో ఆది గారికి చూపు ఉందండి, అతనికి బ్లైండ్ అనమాట. కానీ అతను బిజినెస్ చేస్తుంటాడు, హోటల్ బిజినెస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే తాప్సీ వస్తాయన్నమాట. అంటే తను చూడలేదు కదా అమ్మాయిని. పరిచయం బాగా అవుతాయి. పరిచయం అయినాక ఒకరోజు ఏమవుతుందంటే నాకు హెల్ప్ కావాలంటుంది అనమాట. అమౌంట్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది ఏదో విషయంలో. సో అతను వేసంటే అమౌంట్ ఇస్తానమాట. అండ్ ఒకరోజు వచ్చేసి అది గారికి యాక్సిడెంట్ అవుతుంది. సో యాక్సిడెంట్ అయినప్పుడు అతను అప్లై చేస్తారనమాట. మెరకల్ అతనికి చూపు వస్తారనమాట, కంటి చూపు వస్తుంది. కంటి చూపు వస్తున్నాక అతను మళ్ళీ బాగా అవుతారనమాట. తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే తాప్సీ అనే అమ్మాయి ఇంతకు ఎవరు, ఎందుకు వచ్చిందని ప్లాట్ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది, మంచి ట్విస్టులు ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరు అనేది తెలుస్తుంది తర్వాత. అంటే ఒక్కొక్క ట్విస్ట్ వీడియో కొద్దీ మంచి ఇదిగా ఉందండి. అండ్ ఎందుకు ఆమె ఇలా చేస్తుంది అనేది బాగా చూపించారు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మూవీ బాగుందండి. క్లైమాక్స్ అయితే బాగుంది. సో తాప్సీ గారి యాక్టింగ్ ఇందులో నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఈ వచ్చేసి బాగుందండి, మంచి ఫీస్ట్ అది ఆ థ్రిల్లర్ లవర్స్కి. చూసేయండి, యూట్యూబ్లో ఉందండి ఇది, నీవెవరో. వాచ్ దిస్ మూవీ. లిస్టులో నెంబర్ 2 వచ్చేసి కమల్ హాసన్ గారు, జ్యోతిక గారు యాక్ట్ చేసిన మూవీ అండి ఇది, రాఘవన్. ఇది వచ్చేసి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. ఇది చాలా బాగుంది. ఇందులో వచ్చేసి ఇది ఉంటారన్నమాట, సైకిల్లో వాళ్ళు సొంతం ఉంటారన్నమాట ప్రతి ఒక్కరిని, అమ్మాయిల్ని. అండ్ ఎందుకు వాళ్ళు ఇలా చేస్తుంటారు, కారణం ఏంటి అనేది ప్లాట్ అనమాట. సో వాళ్ళని కనిపెట్టాలన్నమాట. సో ఈ డ్యూటీకి కమలాసం పడతాయన్నమాట. అతను ట్రై చేస్తుంటారు అనమాట. అలా ట్రై చేసే ప్రయత్నంలో అతను ఎలాంటి అవమానాలు ఫేస్ చేశాడు అనేది ప్లాట్ అనమాట. ఒకనొక టైంలో వచ్చేసి జ్యోతికని వాళ్ళు కిడ్నాప్ చేస్తారనమాట. ఆ 2 సైకో కిల్లర్స్ చేసినాక ఏమవుతుంది, తను కాపాడుతాడా జ్యోతికని, ఉందా లేదా చనిపోయిందా అనేది ప్లాట్ అనమాట. మూవీ అయితే ఎక్సలెంట్ అండి, మంచి ఫీస్ట్ అనమాట. ఇది మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది యూట్యూబ్లో ఉందండి, ఫ్రీగా చూసేయచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడవాళ్ళకి ఇది మంచి ఒక మూవీ అండి. ఇది తప్పకుండా చూసేయండి. రాఘవన్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇదండి, చూసేయండి. లిస్టులో నెంబర్ 3 వచ్చేసి మోహన్ లాల్ గారు, మియా జార్జ్, దేవిగిల్ యాక్ట్ చేసిన గన్ షాట్ మూవీ అండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక కేసు సాల్వ్ చేయడానికి వస్తామన్నమాట ఢిల్లీ నుంచి మోహన్ లాల్ గారు. తర్వాత ఏమైంది అనేది ప్లాట్ అనమాట. ఆ కేసు సాల్వ్ చేస్తానంటే అతనికి ఎన్నో సమస్యలు వస్తాయన్నమాట. అవి ఏంటనేది చూస్తే బాగుంటుంది, చూస్తే బాగుండదు. సో వాచ్ దిస్ గన్ షాట్ ఇన్ యూట్యూబ్. బాగుందండి మూవీ, చాలా బాగుంది. లిస్టులో నెంబర్ 4 వచ్చేసి బ్లాక్ మనీ. మోహన్ లాల్ గారు, అమలా పాల్ గారు యాక్ట్ చేసిన మూవీ అండి ఇది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. తెలుసు మనకి చూస్తాను బ్లాక్ మనీ అంటే ఏందనేది. సో ఇది ఒక థ్రిల్లర్ మూవీ అండి. ఇది చూసేయండి, ఇది కూడా బాగుంది, యూట్యూబ్లో ఉంది అవైలబుల్గా. ఇది కూడా మంచి థ్రిల్లర్ అండ్ మూవీ అనేది. సో సీ అండ్ ఎంజాయ్ ద బ్లాక్ మనీ మూవీ. లిస్టులో నెంబర్ 5 ఇద్దరే. మోహన్ లాల్ గారు, అమలా పాల్ గారు యాక్ట్ చేసిన మూవీ అండి ఇది. సో ఇందులో వచ్చేసి మోహన్ లాల్ గారు బిజినెస్ మ్యాన్ అనమాట. అతను పెళ్లి చేసుకుంటాడు. సో పెళ్లి చేసుకున్నాక అతను ఏంటంటే అతని మ్యారేజ్ లైఫ్ కూడా ప్రాబ్లం అవుతాయి, ప్లస్ బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్ వస్తాయన్నమాట. అతనికి కొన్ని ప్రాబ్లమ్ వస్తాయి కొందరి వల్ల. అంటే వాళ్ళు ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారు అనేది ప్లాట్ అనమాట. మూవీ చాలా బాగుంది, సస్పెన్స్గా. చూసేయండి, మంచి థ్రిల్లింగ్ మూవీ అండి ఇది. మూవీ బాగుంది. లిస్టులో నెంబర్ 6 వచ్చేసి V1 కేస్ 1 అండి. ఇది వచ్చి మొత్తం 3 సిరీస్, V1, V2, V3. ఇవి కూడా వచ్చేసి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అండి. అండ్ ఒక హత్య జరుగుతుంది అనమాట. ఆ హత్య ఎవరు చేస్తారనేది ప్లాట్ అనమాట. నేను చెప్పకూడదు, చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చెప్తే మొత్తం అంత థ్రిల్లింగ్ పోతుంది. సో ఈ మొత్తం ఉండాలి సిరీస్ ఇది. V1, V2, V3 3 సిరీస్ ఉన్నాయి. ఆ 3 ఇందులో ఉన్నాయండి యూట్యూబ్లో. చూసేయండి, మంచి థ్రిల్లింగ్ ఉన్నాయండి. స్టార్ట్ చేసి వదలరనమాట. సో V1, V2, V3 చూసేయండి, మంచి థ్రిల్లింగ్ మూవీస్ అండి. లిస్టులో నెంబర్ 7 వచ్చేసి V2 డబుల్ మర్డర్. ఇది వచ్చేసి V1కి కంటిన్యూటీ అండి. ఇది వచ్చేసి ఇందులో ఇద్దరు హత్య చేస్తారనమాట. హత్య చేసింది ఎవరు అనేది ప్లాటు.
మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. స్టోరీ చెప్పలేదన్నమాట. మంచి క్రైమ్ థ్రిల్లర్ ఇది. వాచ్ చేయండి, చాలా బాగుంది. V2 12 మర్డర్. లిస్ట్లో నెంబర్ 8 వచ్చేసి V3 థర్డ్ కేస్. ఇది కూడా V1 V2కి కంటిన్యూటీ అండి. ఇది కూడా ఒక హత్యకు సంబంధించిన కేసు అనమాట. ఎవరు చేశారనేది ప్లాట్ సస్పెన్స్ బాగుంటుందండి, చూసేయండి. సో ఈ 3 సిరీస్ V1 V2 V3 యూట్యూబ్లో ఉన్నాయండి. మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.